మీరు మెషిన్ లెర్నింగ్లో మీ కెరీర్ సెట్ చేసుకోవాలంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీరు బిగినర్స్ అయితే మెషిన్ లెర్నింగ్లోకి వెళ్ళాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఈజీగా మీరు మెషిన్ లెర్నింగ్లో కెరీర్ సెట్ చేసుకోవాలంటే కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? హాయ్, ఐఎమ్ ఆయుష్ పెనుmatsa. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పేస్తాను, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజ్ చెప్తాను. అట్ ది సేమ్ టైం మెషిన్ లెర్నింగ్లో అది ఏ విధంగా యూజ్ అవుతుంది అది కూడా మాట్లాడదాం, సరేనా? సో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెషిన్ లెర్నింగ్లోకి వెళ్ళాలంటే చాలా యూజ్ అవుతాయి. నెంబర్ 1 ఈజ్ పైథాన్, నెంబర్ 2 ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ నెంబర్ 3 మ్యాట్లాబ్ అనమాట. ఓకే, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం. బేసిక్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక బిగినర్స్ అయినా లేదంటే బిగినర్స్ మెషిన్ లెర్నింగ్లోకి వెళ్ళాలన్నా పైథాన్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకన్నా అన్నట్టయితే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అట్ ది సేమ్ టైం ఇది ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ పెట్టుకోండి, మెషిన్ లెర్నింగ్లో మనకు కావాల్సిన వైడ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉండాలి. సో వైడ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్తో మనం వర్క్ చేస్తూ ఉంటాం అన్నట్టు మెషిన్ లెర్నింగ్. సో అది మనకి పైథాన్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనం ఏ లైబ్రరీ కావాలన్నా కిట్టే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు నేను ఫస్ట్ నోట్ పెట్టాను, లైక్ బిగినర్స్ ఒక మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది కూడా ఒక ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, బట్ కంపేర్ టు పైథాన్ ఇదేంటి కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటి ఇది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తూ ఉంటారు మెషిన్ లెర్నింగ్లో. సో కొంచెం ప్రొఫెషనల్స్ అవుతారు కదా, సో వాళ్ళైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మెషిన్ లెర్నింగ్లో. సో అట్ ది సేమ్ టైం మనకి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేసిందంటే ఇది బేసిక్గా రీసెర్చ్ చేయడం కోసం అండ్ అలానే ఆల్గరిథమ్ డెవలప్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తాం మెషిన్ లెర్నింగ్. ఇది స్టేటస్టికల్ డేటా అండ్ డేటా మైనింగ్ అయితే చేస్తూ ఉంటుంది. అలానే మనకి బిగ్ డేటా కూడా ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చాలా ఫైన్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మీరు కెరియర్ సెట్ చేసుకోవాలంటే మీకు ఒక ప్రొఫెషనల్ అయితే, సో ఒక ప్రొఫెషనల్ అయితే మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఒక బిగినర్ అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అండ్ థర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాను కదా, మ్యాట్లాబ్. సో మ్యాట్లాబ్ డెవలప్ చేసిందే దేనికోసం అంటే న్యూమరికల్ కంప్యూటేషన్ కోసం అయితే డెవలప్ చేస్తారు అనమాట. న్యూమరికల్ కంప్యూటేషన్ కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తారు. సో మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది మెషిన్ లెర్నింగ్ అంటే రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, అక్కడ రీసెర్చ్ చేస్తాం, అలానే అక్కడ మనకి ఏవైతే ఆల్గరిథమ్స్ ఉన్నాయో అవి కూడా బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే, సో అది మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, ఇది రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది, అలానే ఇది బిజినెస్ డెవలప్మెంట్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది విజువలైజేషన్ పర్పస్ కింద అయితే మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట మనకి మెషిన్ లెర్నింగ్లో. సో మీరు బిజినెస్ డెవలప్మెంట్ చేయాలన్నా లేదా రీసెర్చ్ చేయాలన్నా, రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలన్నా మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది మెషిన్ లెర్నింగ్లో కెరీర్ సెట్ చేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం మ్యాట్లాబ్ మీరు ఒక బిగినర్ అయితే ఇది మనకి లైక్ ఫ్రీ వర్షన్ అవైలబుల్గా ఉంటుంది, అలానే పెయిడ్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మనం నేర్చుకోవడానికి. లైక్ పవర్ఫుల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి పెయిడ్ వర్షన్లో ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ ఎ బిగినర్, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ ఎ బిగినర్ ఫ్రీ వర్షన్కి అయితే వెళ్ళండి. సో ఫ్రీ వర్షన్ బాగా వచ్చేసిన తర్వాత మీరైతే ప్రో వర్షన్కి అయితే వెళ్ళండి. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో మీరు ఇప్పుడు రీసెర్చ్లోకి వెళ్ళాలంటే మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు, అలానే మీరు మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏం చేస్తాం, ఆల్గరిథమ్స్ బిల్డ్ చేస్తూ ఉంటాం. రీసెర్చ్ అండ్ బిల్డింగ్ ఆల్గరిథమ్స్కి ఏం చేస్తుంది ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ అవుతుంది మెషిన్ లెర్నింగ్లో. అలా కాదు రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి అయితే ఏమేమి యూజ్ అవుతుంది మ్యాట్లాబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇఫ్ యూఆర్ బిగినర్ సో ఈజీగా ప్లేస్మెంట్ సాధించాలంటే మెషిన్ లెర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెస్ట్ అనమాట. సో ఐడియా వచ్చింది కదా, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే మీరు మెషిన్ లెర్నింగ్లో ఈజీగా కెరియర్ సెట్ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు చాయిస్ మీ మీద ఉంది. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదన్నమాట కంప్లీట్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందు ఉంటాను. అప్పుడు మన లైఫ్ ఎంజాయ్ చేస్తుండని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.